టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో నడుస్తోంది రాక్షస పాలన కాదు, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పథకాలను చూసి ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. సొంత తండ్రిని రోబోగా అభివర్ణించడం కవితకు తగదని, తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలని దానం హితవు పలికారు. కేవలం కుటుంబ గొడవల వల్లే ఆమె కొత్త పార్టీ పెట్టారని విమర్శించారు. అంతకుముందు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్లకు లబ్ధారులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, మహిళా సాధికారత కోసం ప్రతి నియోజకవర్గానికి 1000 కుటుంబ మిషన్లను అందజేస్తామని దానం నాగేందర్ వెల్లడించారు. ఇప్పుడు కొత్త పార్టీ గురించి నేనేం స్పందించాను, ఆ పార్టీ పెట్టిన వాళ్ళు చెప్పాలి, ఎందుకు పెట్టినరో వాళ్ళ బయటకు వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఇది ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తల్లి ఉంది, మరి ఇంకో తల్లి ఎందుకు వచ్చిందో తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్పదలుచుకోలేదు. తెలంగాణలో ఒక మంచి పాలన జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ అన్న మాటలు మాత్రం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక రాక్షస పాలన అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది. ప్రజలకు చేరువుగా ఉండే ప్రభుత్వం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఉంటే టార్గెట్ ఇంకోని చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి సొంత తండ్రినే రోబోలోగా మారిపోయింది అన్నారు. అంటే అంతకంటే దయనీయమైనటువంటి ఓడి ఎక్కడ ఉంటుందా? అది మనం ఆలోచించుకోవాలి. తల్లి గురించి, తండ్రి గురించి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనము అగౌరవపరచొద్దు. మీకు వ్యక్తిగతంగా ఎన్నైనా ఉండొచ్చు. మీరు మీ సొంత సమస్యల్ని మార్కెట్కి తీసుకొచ్చారు, రోడ్డు మీద తీసుకొచ్చారు. మీ సమస్యని మీ ఇంట్లో ఉండి పోరాడినవలసిన సమస్యని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఏం చేశారు? వాళ్ళని అంటే ఒక్కరిని అంటే బాగుండదు కాబట్టి ముఖ్యమంత్రి అంటున్నారు. ఇప్పుడు కొత్త